హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినా అండి. ఈరోజు మనం హైదరాబాద్కి వెస్ట్ సైడ్ దగ్గర ఉన్నామండి. ఈ వెస్ట్ అంటే ఎక్కడంటే మనకి పటన్ చెరువు దగ్గర ఉంటుందండి. మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3కి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా 5 acresలో ఉంటుందండి. ఇది వచ్చేసి మనం పటన్ చెరువు అని కూడా చెప్పుకున్నాం కదండి. ఇక్కడ మనకి పటన్ చెరువులో ఇస్నాపూర్లో ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ చూసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాపర్టీస్ కానీ ఓనర్ ప్రాపర్టీస్ కానీ ఇలాంటి డైరెక్టర్ని కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అన్న కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ కానీ మేనేజర్ నంబర్స్ కానీ మీకు డైరెక్ట్ డిస్ప్లేలో నంబర్ ఇస్తానండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కింద నా నంబర్ కనబడుతుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. మెయిన్ రోడ్ని చూసుకున్నట్టయితే మనకి జస్ట్ ఒక 500 మీటర్ డిస్టెన్సే ఉంటుందండి. అలాగే మనకి కనెక్టివిటీ రోడ్స్ చూసుకున్నట్టయితే మనకి 40 feet రోడ్స్ ఉన్నాయండి. మంచి విశాలమైనటువంటి రోడ్స్ అండి. అలాగే ఇప్పుడు మనం ఈ ఎంట్రన్స్ కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 24 hours కూడా మనకి సెక్యూరిటీ పరంగానైతే మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. సెక్యూరిటీ పర్సన్ అయితే ఉన్నారండి. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ యొక్క మేనేజర్ని కూడా కలిసి ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ హైలైట్స్ అలాగే ప్రాజెక్ట్ యొక్క వివరాలు కూడా తెలుసుకుందాం పదండి. మేడం వచ్చేసి మార్కెటింగ్ మేనేజర్ అండి. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం ఏందనేది ఒకసారి లొకేషన్ హైలైట్ చెప్పారా మేడం? సార్, ఇది మనం వచ్చేసి ఇస్నాపూర్లో ఉన్నాము. ఇది వచ్చేసి ఇస్నాపూర్ ముంబై హైవే నుంచి జస్ట్ 500 meters డిస్టెన్స్ లో ఉంటుంది. ఇది సిగ్నేచర్ ఫార్చ్యూన్ అనేసి రెడీ టు ఆక్యుపై అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ సార్. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి జస్ట్ 3.5 kilometer డిస్టెన్స్ తో ఈ ప్రాజెక్ట్ ఉంది సార్. అంటే మనకి పటన్ చెరువు ఎగ్జిట్ అన్నట్టు. yes sir, exactly ఎగ్జిట్ 3 అంటే. yes sir. మేడం, ఇక్కడ నుంచి మనకి బిహెచ్ఎల్ ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? బిహెచ్ఎల్ నుంచి వచ్చేసి మనకు 15 minutes టైం పడుతుంది సార్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి నుంచి వచ్చేసి మనకు 30 minutes టైం పడుతుంది. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గచ్చిబౌలి ఒక 1/2 hour వెళ్ళిపోవచ్చు అన్న ఈజీగా సార్. ఓకే, చూసుకోవచ్చండి. మనకి మంచి కనెక్టివిటీ రోడ్స్ అనేది కూడా రావడం జరిగింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 అంటే మనకి పటన్ చెరువు నుంచి చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 3 kilometersలోనే ఉంటుందండి. డ్రైవ్లో చూసుకున్నట్టయితే ఒక 4 to 5 minutesలోనే మనం ఈ ఫ్లాట్స్ కూడా రావచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి చూసుకున్నట్టయితే గచ్చిబౌలికి కానీ మనకి బిహెచ్ఎల్ కానీ మంచి కనెక్టివిటీ రోడ్స్ కూడా ఉన్నాయండి. బిహెచ్ఎల్కి వచ్చేసి మనం చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 15 minutesలోనే బిహెచ్ఎల్కి వెళ్ళిపోవచ్చు. అలాగే మనం గచ్చిబౌలి చూసుకున్నా కూడా అంటే మనకి హైటెక్ సిటీ కానీ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే జస్ట్ ఒక 1/2 hour డ్రైవే. ఎయిర్పోర్ట్ కూడా ఎంత డిస్టెన్స్ ఒకసారి ఈజీగా 40 minutes వేలో వెళ్ళిపోవచ్చు సార్. మనకి ఇక్కడ దగ్గరలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చెప్పండి మేడం. సార్, ఐఐటి కంది ఉంది సార్. ఇక్కడ గీతీఎం యూనివర్సిటీ ఒకటి ఉంది, బిర్లా మైండ్ స్కూల్స్ ఒకటి ఉంది, మోపెల్ స్కూల్ ఒకటి ఉంది సార్. చూసుకోవచ్చండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంటాయండి. మేడం, ఇందులో మనకి కన్స్ట్రక్షన్ మెటీరియల్ గురించి కూడా ఒకసారి చెప్పరా? రివర్ శాండ్ యూజ్ చేసాము సార్. దీంట్లో రెడ్ బిక్స్ యూజ్ చేసాము, అల్ట్రాటెక్ సిమెంట్ వాడాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా బాగుందండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ గా 6 blocks అని చెప్పుకున్నాం కదండి. చూసుకోవచ్చండి, మనకి బ్లాక్ టు బ్లాక్ కూడా మనకి 30 feet అన్నది కూడా డిస్టెన్స్ రావడం జరిగిందండి. మధ్యలో కూడా చూసుకున్నట్టయితే మనకి పాసింగ్ వచ్చేసి మనకి 30 feet అని చెప్పుకున్నాం కదండి. మనకి ఏమైనా వెహికల్స్ ఉన్నా కూడా మనకి ఫైర్ ఇంజిన్ కానీ ఇవన్నీ కూడా మనకి సేఫ్టీ ప్రికాషన్స్ కి మనకి పాసింగ్ ఎందుకనేది మనకి 30 feet స్పేస్ అన్నది కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి ఎక్కడ ఉన్నాం అనేది తెలుసుకుందాం. మేడం, ఇది ఏం ప్లేస్ మేడం? ఇదంతా ఇది లావిష్ ప్లేస్ సార్. లావిష్ ప్లేస్ అంటే మనకి గార్డెన్ ఏరియా లాగా కూడా ఇది చేస్తున్నారు. చూసుకోవచ్చండి, మనకి స్పేస్ కూడా చాలా బాగా రావడం జరిగిందండి. ఈచ్ బ్లాక్ కూడా మనకి ఇదే విధంగా స్పేస్ అనేది కూడా రావడం జరుగుతుందండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటున్నారు. మేడం, ఇక్కడ ఓవరాల్ గా మనకి ఫ్లాట్స్ ఎన్ని వచ్చినాయి మేడం? 340 flats వచ్చాయి సార్ దీంట్లో. ఓకే, 6 blocks లో మనకి 340 ఫ్లాట్స్. ఓన్లీ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబిలిటీ ఓన్లీ. చూసుకోవచ్చండి, మనకి ఇక్కడ మనకి 6 blocks లో కూడా మనకి ఇదే విధంగా కూడా మనకి లావిష్ ఏరియా కూడా రావడం జరుగుతుందండి. చూసుకోవచ్చు, సరౌండింగ్ లో కూడా మొత్తం కూడా మనకి ఫ్లాట్స్ అన్ని కూడా కనబడుతున్నాయండి. ఒకసారి వ్యూ కూడా చూసుకుందాము. ఇప్పుడు మనం మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. అలాగే ఇక్కడ మనం డక్ ఏరియా కూడా ఒకసారి చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 6.5 feet వరకు కూడా రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి కారిడార్ స్పేస్ కూడా చూసుకుందామండి. ఇక్కడ మనకి కారిడార్ స్పేస్ కూడా చూసుకున్నట్టయితే మనకి కొన్ని ఫ్లాట్స్కి వచ్చేసి మనకి 6.5 feet రావడం జరిగిందండి. కొన్ని ఫ్లాట్స్కి వచ్చేసి మనం చూసుకున్నట్టయితే 8.5 feet వరకు కూడా మనకి కారిడార్ స్పేస్ అనేది కూడా రావడం జరిగింది. ఇందులో నుంచి మనం ఒక మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందామని చెప్పాను కదండి. ఇప్పుడు మనం వెస్ట్ ఫేజింగ్ లో ఉన్నటువంటి మోడల్ ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెస్ట్ ఫేజింగ్ లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా చూసుకుంటున్నాం అండి. ఇది వచ్చేసి మనకి మోడల్ ఫ్లాట్ అండి. చూసుకోవచ్చండి, మనకి హాల్ కూడా మంచి స్పేషియస్ గా రావడం జరిగింది. ఇక్కడ మనం సోఫా సెట్ వేసుకున్నాడు. ఇక్కడ వాకింగ్ స్పేస్ కూడా చూసుకోవచ్చండి. మనకి మంచి వాకింగ్ స్పేస్ అనేది కూడా రావడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్. వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఫ్లాట్స్ వచ్చేసి మంచిగా డిజైన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహద్వారం కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి పడమర వాయువులో ఉంటుంది. వాస్తు ప్రకారం కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ హౌస్ వచ్చేసి చాలా బాగుంటుందండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హాల్కును మనకి డైనింగ్ ఏరియాకి మధ్యలో మనకి పార్టీషన్ అనేది కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మోడల్ ఫ్లాట్ కాబట్టి మీకు
ఒకవేళ ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే ఎలా ఉంటుంది అనేది ఒక మోడల్ ఫ్లాట్ అనేది కూడా చూపించడం జరుగుతుందండి. మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా ఉత్తర భాగంలో మనకి ఒక విండో కూడా రావడం జరిగిందండి. ప్రస్తుతానికి మనకి బ్లైండ్స్ అయితే వేస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే 6 సీటర్ డైనింగ్ టేబుల్ అయితే ఈజీ వేసుకోవచ్చు అండి. ప్రస్తుతానికి మనకి 4 సీటర్స్ వేసారు. ఇటు వేసుకున్నా కూడా ఇంకా మనకి స్పేస్ అనేది కూడా చాలా ఉంది, ఒకసారి చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా రావడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకి హ్యాండ్ వాష్ గురించి కూడా ప్రొవిజన్ అనేది కూడా కేటాయించడం జరిగింది. ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఓవరాల్గా 1210 SFTలో ఉంటుందండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకున్నాం పదండి. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. మనం టైల్స్ కూడా చూసుకోవచ్చండి. మనకి 2x2 డబుల్ వెటిఫై టైల్స్ అనేది కూడా రావడం జరిగిందండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే మనకి డబుల్ కాట్ మంచం అయితే వేసుకోవచ్చు అండి. ఇంకా చాలా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగిందండి. ఇంటీరియర్ వర్క్ చేయించుకుంటే మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి హౌస్ వచ్చేసి. ఓవరాల్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ చూసుకున్నట్టయితే మనకి రెడ్ బ్రిక్ వాడడం జరిగిందండి. రివర్స్ శాండ్ తోటి కన్స్ట్రక్షన్ చేశారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వార్డ్రోబ్స్ అనేది కూడా రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ అండి. ఇందులో చూసుకున్నట్టయితే మస్కిటో మెష్ అండ్ మనకి చూసుకున్నట్టయితే గ్లాస్ విండో కూడా రావడం జరుగుతుంది. అలాగే చూసుకోవచ్చండి మనకి అవుట్ సైడ్ వాల్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మనకి 9 ఇంచెస్ వాల్స్ అనేది రావడం జరిగిందండి. ఈ 9 ఇంచెస్ వాల్ రావడం వల్ల ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వర్షాకాలం కాబట్టి మనకి ఎలాంటి కూడా మనకి చెమ్మ అనేది కూడా లోపల రాకుండా ఉంటుందండి. ఆ చెమ్మ వల్ల ఏమవుతుందంటే అండి 9 ఇంచెస్ వాల్ ఇవ్వకుంటే మనకి వార్డ్రోబ్స్లో అంతా కూడా మనకి చెమ్మ వస్తుంది. కాబట్టి మనకి 9 ఇంచెస్ వాల్ ఇవ్వడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు ఒక టీవీ యూనిట్ కూడా రావడం జరిగిందండి. ఈ వాషర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం. ఈ వాష్రూమ్ చూసుకున్నట్టయితే మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరిగింది. శానిటరీ చూసుకున్నట్టయితే మనకి జాగ్వార్ ఆర్ హిండ్వేర్ అయితే రావడం జరుగుతుందండి. అలాగే మనం టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ వచ్చేసి మనకి యాంటీ స్కిప్ టైల్స్ అనేది రావడం జరుగుతుంది.